అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, నేను మీ విశాలాక్షి. ఈరోజు హెల్త్ ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాడీపతి మరియు ప్రాచీన సనాతన వైద్య నిపుణులు డాక్టర్ పి కృష్ణరాజు గారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనేక వైద్య విధానాలు ఉన్నాయి. అయితే ఈ నాడీపతి విధానంలో ఎటువంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు అనేది డాక్టర్ పి కృష్ణరాజు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ నాడీపతి వైద్య విధానం అంటే ఏమిటి? నమస్తే అండి. డాక్టర్ పి కృష్ణరాజు, నాడీపతి. నాడీపతి అంటే నాలెడ్జ్ ఆఫ్ నాడీస్. ఈ ప్రపంచంలో మొట్టమొదటి వైద్య విధానం. దీంట్లో ఎలాంటి మెడిసిన్స్, సర్జరీస్, సైడ్ ఎఫెక్ట్ లేని ప్రాచీన సనాతన సంప్రదాయ వైద్య విధానం. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య విధానం అండి. ఈ నాడీపతి వైద్య విధానం అంటే ఏమిటి? ఈ నాడీపతి వైద్య విధానం మూలాలు మన గ్రంథాల్లో 13 గ్రంథాల్లో వీటి గురించి మెన్షన్ చేయబడ్డాయి. అధర్మణ వేదంలో, ప్రశ్నోపనిషత్తులో, శివపురాణంలో ఇలా సుమారుగా 13 గ్రంథాల్లో ఈ నాడీపతి గురించి చెప్పబడిందండి. అయితే దీన్ని ఫస్ట్ దక్షపతి ఇంద్రుడికి ఇస్తాడంట. ఇంద్రుడు ఈ నాడీపతి విధానాన్ని దక్షుడు ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడి దగ్గర నుంచి అగస్త్య మహాముని డెవలప్ చేస్తాడండి. అగస్త్య మహాముని నుంచి అశ్వని దేవతలు డెవలప్ చేస్తారు. అశ్వని దేవతల నుంచి ధన్వంతరి డెవలప్ చేస్తారు. ధన్వంతరి నుంచి శరకుడు, తర్వాత అక్కడి నుంచి ఈ ఆయుర్వేదం, శస్త్రచికిత్సలు, మూలికా విధానము, ఈ నాడీపతి అనేది విభజన జరిగి కాలగర్భంలో మనకి కలిసిపోయి అనేది ఎవరికి తెలియకుండా ఇది అంతం అయిపోవటం అనేది జరిగిందండి. అయితే దీంట్లోంచి ఒక పాట్ని చైనీస్ డెవలప్ చేశారు, ఇంకొక పాట్ని ఈజిప్టియన్స్ డెవలప్ చేశారు, ఇంకొకటి మెసోపొటేమియన్స్. ఇలా రకరకాల ఒక్కొక్క పాట్ని డెవలప్ చేయడం వల్ల ఈ విధానం నాడీపతి అనే వాడు అనేది అంతమైపోయిందండి. దీన్ని మళ్ళీ నేను దీని మీద స్టడీ చేసి కొన్ని కంట్రీస్ తిరిగి ఆయా దేశాలు ఒక ట్రెడిషనల్ సిస్టమ్ని అంతా స్టడీ చేసి మన వేదాల్లో ఉన్నది, మన గ్రంథాల్లో ఉన్నది ఈ సబ్జెక్ట్ అంతా తీసుకొని దీన్ని నాడీపతి అనే పేరు పెట్టి ప్రపంచం మొత్తానికి ఈ నాడీపతి ఉందని ప్రూవ్ చేసిన వ్యక్తి నేనేనండి. దీని మీద పేటెంటు, అన్ని రైట్స్ రిజర్వ్డ్ కూడా చేసి దీన్ని ప్రపంచం మొత్తానికి నాడీపతి అనేది మన భారతదేశం నుంచి ఈ చికిత్సని ఇవ్వటం అనేది జరుగుతుంది. నాడీపతి వైద్య విధానంలో ఎటువంటి పద్ధతులు ఉన్నాయి? ఈ నాడీపతి వైద్య విధానంలో ట్రీట్మెంట్ మెథడ్స్ అనేది సహజంగా మనకి అనేక వైద్య విధానాలు ఉన్నాయి. ఒకటి అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, నేచురోపతి, యునాని, ఇలా రకరకాల వైద్య విధానాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైద్య విధానం ద్వారా నయం కానివి ఫైనల్గా అలోపతికి రిఫర్ చేస్తారు. అది ఎమర్జెన్సీ అవ్వచ్చు, క్రానిక్ అవ్వచ్చు. అయితే అలోపతి ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసీజ్కి మెడిసిన్ వాడాలి లైఫ్ లాంగ్. ఆ మెడిసిన్ లేకుండా ఎలా ట్రీట్ చేసుకోవాలనేది నాడీపతి వైద్య విధానం చేయడం జరుగుతుంది. అలాగే ఒక రోగానికి శస్త్రచికిత్స చేయాలంటే ఆపరేషన్ చేయాలి ఫైనల్గా, అది తప్ప వేరే మార్గం లేదు. అలాంటి వాటికి ఆపరేషన్ లేకుండా ఎలా తగ్గించుకోవాలనేది నాడీపతి చూపిస్తుంది. దీన్నే ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ వైద్య విధానం దీని ఒక ప్రత్యేకత. ఇదే నాడీపతి అండి. ఇదే సనాతన సంప్రదాయ వైద్య విధానం. అంటే అన్ని పద్ధతుల్లో నాడీ పద్ధతి విధానం ద్వారా తొందరగా తగ్గించుకోవచ్చు అని అంటారు. తొందరగానే కాదండి, పర్మనెంట్ సొల్యూషన్ చేయొచ్చు. అండ్ ఎప్పటికీ రాకుండా. ఇది ఈ వైద్య విధానం ఒక గొప్ప ఏమిటి అంటే అన్ని వైద్య విధానాలు ఫిజికల్ బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఓన్లీ ఆ డయాగ్నోసిస్ అంతా కూడా ఫిజికల్ బాడీ బేస్ చేసుకునే ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఇది షటిల్ బాడీ అంటే మనకు ఒక డిసీజ్ వచ్చిందంటే దీని సైన్స్ ఏం చెప్తుందంటే అండి, మనకి 2,72,000 నాడీ వ్యవస్థ ఉంటుంది. దీన్నే 3,50,000 అని శివపురాణం చెప్తుంది. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క విధంగా చెప్పారు. ఏదో ఏమైనప్పటికీ 2,72,000 నాడీ సిస్టాన్ని తీసుకున్నా ఇది మన శరీరంలో డిసీజ్ వచ్చిందంటే ఫస్ట్ షటిల్ బాడీలో ఇష్యూస్ వస్తాయండి. ఒక నాడీ డ్యామేజ్ అయ్యిందనుకోండి, 1 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16, 16 నుంచి 32 ఇలా మల్టిపుల్గా డ్యామేజ్ అయ్యి ఒక ఎనర్జీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది.
ఆ ఎనర్జీ మనకి 12 ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి. ఈ 12 ఒక ఎనర్జీ ఛానల్ నుంచి ఒక జంక్షన్కి ఎఫెక్ట్ అవుతుందండి. ఒక జంక్షన్ నుంచి ఒక చక్రాకి ఎఫెక్ట్ అవుతుంది. చక్రా నుంచి ఒక గ్లాండ్కి ఎఫెక్ట్ అవుతుంది. గ్లాండ్ నుంచి ఫిజికల్ బాడీలో ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న అధునాతన వైద్య విధానాలు కావచ్చు, అన్ని వైద్య విధానాలు ఓన్లీ ఫిజికల్ బాడీకి వచ్చిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత అప్పుడే డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ దీనికి మూల కారణం, రూట్ కాజ్ అనేది కనుగొని దాన్ని రెక్టిఫై చేయటం ద్వారా ఫిజికల్ బాడీలో ఉన్న ఇష్యూస్ అనేది నార్మల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నాడీ పరిశీలన అనేది ప్రధాన కీలకం అండి. అంటే ఈ నాడీ పరిశీలన చాలామంది చూస్తారు, ఆయుర్వేదం వాళ్ళు చూస్తారు, యునానీ చూస్తారు, అందరూ చూడవచ్చు. కానీ వాళ్ళ తత్వాన్ని బేస్ చేసుకుంటారు. నేను డయాగ్నోస్ చేస్తానండి నాడీ, వాళ్ళు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏ ఉన్నాయనేది ఇష్యూస్ కూడా మనకి అర్థమవుతుంది. నాడీ అనేది ఒక లాంగ్వేజ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక లాంగ్వేజ్ అంటే పేషెంట్కి తెలియదండి. సిమ్టమ్స్ని బట్టి బాధను మాత్రం వ్యక్తం చేస్తాడు, కానీ డిసీజ్ వేరు, అతనికి జరిగే సిమ్టమ్స్ వేరు. ఇక్కడ అన్నిటికీ పెయిన్ రావాలని రూల్ లేదండి. కొన్ని ఇష్యూస్ పెయిన్ ఉండదండి, కానీ అది బాడీలో తీవ్రత అనేది పెరుగుతుంది, క్రానిక్ అవుతుంది. ఇక్కడ నాడి ఎప్పుడైతే మనం పరిశీలన చేస్తున్నామో ఆ నాడి మనకి, అంటే ఆ లాంగ్వేజ్ వచ్చింది నాకు, లేదంటే మన సిబ్బందికి, ఓహో బాడీలో ఇది ఎఫెక్ట్ అయింది, హీట్ ఉంది, లేకపోతే కోల్డ్ ఉంది, లేకపోతే హిండ్ ఉంది, వీక్నెస్ ఉంది, ఇక్కడి నుంచి భవిష్యత్తులో ఈ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది, లేదా ఈ ఆర్గాన్లో ఈ 5 ఎలిమెంట్ ఇష్యూ ఉంది, లేదా ఈ ఆర్గాన్లో ఈ తత్వం ఉంది, దీనివల్ల ఈ ఫిజికల్ బాడీలో ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక కన్క్లూజన్ అనేది మనకి అర్థమవుతుందండి. అంటే ఆ శరీరం చెప్తుందండి, మనిషి కాదు. ఇక్కడ రోగగ్రస్తుడు అంటే పేషెంట్ ఎప్పుడు కూడా అన్నీ చెప్పలేడండి. పెయిన్ బట్టి కొంతవరకు మాత్రమే చెప్పగలడు. కానీ అతని బాడీలో ఉన్నది జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడనేది ఆ నాడి మాత్రమే మనకి ఆ ఒక లాంగ్వేజ్, అంటే ఆ నాడి బీట్, నేను అర్థం అవడానికి లాంగ్వేజ్ అంటున్నా, ఆ బీట్ని బట్టి మనకు అర్థమవుతుందండి. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ సహజసిద్ధంగా అనేక వైద్య విధానాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన హోమియోపతి పిల్స్ మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయుర్వేదం పిల్స్ మాత్రమే ఇస్తారు, ఆయుర్వేదం వనమూలికలు కానీ పసర్లు కానీ. అదే అలోపతి దగ్గరికి వెళ్తే కొన్ని డ్రగ్స్, యాంటీబయాటిక్, ఇలా రకరకాల ఇష్యూస్ ఇస్తారు. ఇక్కడ ఈ నాడీపతిలో సుమారుగా 202 థెరపీస్ ఉంటాయండి. అన్నీ కూడా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు. అయితే మనం ఇక్కడ ఒక 100 థెరపీస్ వరకు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క థెరపీ విధానంలో అద్భుతమైన చికిత్సా విధానం ఉంటుంది. ఆ కండిషన్ బట్టి, ఆ బాడీ కండిషన్ బట్టి ఏ థెరపీ అయితే అనుకూలమో ఆ థెరపీని ఎంచుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దానితో ప్రత్యామ్నాయంగా మరికొన్ని థెరపీలు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనివల్ల అతను ఈ డిసీజ్ నుంచి త్వరగా కోలుకోగలడు, మళ్ళీ ఆర్గాన్ మళ్ళీ రిజర్వనేషన్ అవుతుంది, మళ్ళీ కొత్త పునర్వైభవం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ప్రపంచంలో చాలా వైద్య విధానాలు ఉన్నాయి. ఇప్పుడు స్పెషలైజేషన్ ఉంది, డయాబెటిక్ ఉందండి. ఇప్పుడు డయాబెటిక్ స్పెషలైజేషన్ అంటే 1 నెల వాడు, 2 నెలలు వాడు మెడిసిన్ వాడితే లైఫ్లో మళ్ళీ షుగర్ ఉండకూడదుగా. అలాగే బీపీ అవ్వచ్చు, ఇక్కడ ఫిజికల్ ఇష్యూస్ అవ్వచ్చు, మెటబాలిక్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా రిపేరింగ్ సిస్టమ్ జరగాలి కదా. కానీ అది లేదు, అంటే దాన్ని మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు 25 mg మొదలుపెట్టి తర్వాత 50 mg, తర్వాత 75 mg, 100 mg, 500 mg, 1000 mg ఇలా పెంచుకుని పోవటమే కదా. అంటే దాని మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ. కానీ దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి మెడిసిన్ వాడకుండా వస్తే దాన్ని పూర్తిగా శాశ్వతంగా అది ఆ ఇష్యూని, ఈ మెటబాలిక్ ఇష్యూస్ని నయం చేసే అవకాశం ఎక్కువ శాతం ఉందండి నాడీపతిలో. అందుకే మనకి దేశ విదేశాల నుంచి కూడా ఈ వైద్య విధానానికి కాకినాడ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి వస్తూ ఉంటారు. మందు కూడా ఎక్కువగా పేషెంట్ వాళ్ళ ఒపీనియన్ బట్టి, అంటే మాకు ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏమి ఉండవండి. ఒకళ్ళు తగ్గితే వాళ్ళు 10 మందికి రిఫర్ చేయడం ద్వారా అనేక మంది వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ నాడీపతి వైద్య విధానంలో వ్యాధులను ఎన్ని రోజుల్లో తగ్గించుకోవచ్చు అంటారు? ఇది ఏదైనా కానీ అతి తక్కువ సమయం అండి. మ్యాక్సిమం ఒక 10 ట్రీట్మెంట్స్, మహా అయితే 12 ట్రీట్మెంట్స్ లోపే మనం తగ్గించుకోవచ్చు అండి. ఇది కూడా ఎలా బేస్ చేస్తామండి మనం కూడా, ఇప్పుడు అధునాతన టెక్నిక్స్ కూడా మనం ఫాలో అవ్వాలండి. ఇప్పుడు వస్తారు ఒక ఆయన, మనకు కూడా ఎవిడెన్స్, వాళ్ళ స్కానింగ్ కానీ రిపోర్ట్స్ కానీ మనం ఒక డయాగ్నోస్ చేస్తాం, బాబు నీకు ఈ సమస్య ఉంది, అతను వెళ్ళి స్కాన్ చేసుకుంటే ఆ సమస్య అనేది కనిపిస్తుంది. లేదంటే అతని దగ్గర రిపోర్ట్స్ చూపిస్తాడు. తర్వాత మన ట్రీట్మెంట్ అయ్యాక నేను తగ్గిపోయిందని అతను బాగుందని చెప్పడం కాదు, దాన్ని బిలీవ్ చేయమండి. మళ్ళీ అతను
మరి ఒకసారి ఇంకో స్కాన్ చేయించుకుంటే స్కానింగ్లో కూడా క్లియర్గా తెలియాలి. ఇక్కడ ఫిజికల్ ఇష్యూస్ అలాగే ఉంటాయి, మెటబాలిక్ ఇష్యూస్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ ఇష్యూస్ అంటే మనకి స్పైనల్ ఇష్యూస్ అవ్వచ్చు, సర్వికల్ అవ్వచ్చు, థొరాసిక్ అవ్వచ్చు, లంబార్ ఇష్యూస్, ఈ కంప్రెషన్స్, స్టినోసిస్, డిస్క్ బల్జ్, పొట్రియూటు, కైపోసిస్, స్కోలియాసిస్, రకరకాల ఇష్యూస్. దీన్ని ఫిజికల్గా అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రకరకాల థెరపీలు, అంటే మ్యానిపులేషన్ అవ్వచ్చు, ఒక మొబిలైజేషన్ అవ్వచ్చు, ఒక వేదిక్ థెరపీ అవ్వచ్చు, కైరోప్రాక్టిక్ అవ్వచ్చు, మర్మ థెరపీ అవ్వచ్చు, రకరకాలుగా దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. అడ్జస్ట్ చేసి దాన్ని ఒక రిపేరింగ్ సిస్టమ్ లాగా ఎలాంటి మందు ఇంజెక్షన్స్ ఉండవండి, పెయిన్ కిల్లర్స్ కూడా మేము అండి చేసి తర్వాత స్కానింగ్ చేసుకుంటే అతను ఫిజికల్గా ఇష్యూ అనేది కనిపిస్తుంది. ఇదిగో ముందు డిస్క్ బల్జ్ ఉంది, ఇప్పుడు నార్మల్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇది మెటబాలిక్ ఇష్యూస్ అంటే ఇప్పుడు లివర్ వాల్యూస్ పెరగచ్చు, బిలిరూబిన్ అయ్యి, అలాగే కిడ్నీ క్రియాటిన్ కానీ, అలాగే మన డయాబెటిక్ కానీ సంథింగ్ టెస్ట్లో HbA1 వేసి అవ్వచ్చు, ఫాస్టింగ్ పీపీ చూసుకుంటారు కదా బిఫోర్. చూసుకున్నాక మనం ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళీ అది నార్మల్ అయ్యాకనే తగ్గిందని మనం అయితే తగ్గింది అంటే ఇక్కడ చాలామంది కంట్రోల్ అంటారు. అంటే ఇప్పుడు షుగర్ ఉందంటే నార్మల్ ఉంటుంది, అది కాదండి. మనం ఆదిలో అతను వస్తే డయాబెటిక్ ట్రీట్మెంట్ ఇస్తే నాన్ డయాబెటిక్ అవుతాడు. నాన్ డయాబెటిక్ అంటే అతను కేజీ స్వీట్స్ తినిపించిన HbA1 ఏసీలో కానీ మన ఫాస్టింగ్లో కానీ పీపీలో కానీ ట్రేస్ అవుట్ అవ్వకూడదు. అది నాన్ డయాబెటిక్ కింద లెక్క మాకైతే. ఆ విధంగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ ఇష్యూ అవ్వచ్చు, మెటబాలిక్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా. చూశారు కదండి, ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.